హైడ్రా ఈ పేరు చెప్పగానే భవనాల కూల్చివేత, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుందనే పేరు తెచ్చుకుంది. కానీ అదే హైడ్రా ఇప్పుడు కబ్జాలు చేస్తోందా? ఇన్నాళ్లు చెరువుల పునరుద్ధరణకే పరిమితమైన ఈ సంస్థ లేని చెరువులను కూడా సృష్టిస్తోందా? హైడ్రా నిజంగానే ప్లాట్లను కబ్జా చేసిందా? కొత్తగా వచ్చిన FTL వివాదం ఏంటి? ఆ భూమి ఎక్కడుంది? ఇది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గుట్టల బేగంపేట పరిధిలోని మారుతి హిల్స్. 1992లో సర్వే నెంబర్ 12, 13లో SIET సొసైటీ ప్రైవేట్ పట్టా భూముల్ని కొనుగోలు చేసి మారుతి హిల్స్ కాలనీని అభివృద్ధి చేసింది. ఈ లేఅవుట్ కు హుడా ఆమోదం కూడా లభించడంతో 24 ఎకరాల్లో 2 ఎకరాల భూమిని పార్కుకు కేటాయించారు. మిగతా 22 ఎకరాల్లో 236 ప్లాట్స్ ఉండగా వాటిలో 86 FTLలో చేర్చింది హైడ్రా. దీన్ని మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా తప్పుబడుతోంది. మా FTLలో రానే రాదు. సున్నం చెరువు ఉన్నది సర్వే నెంబర్ 30లో అల్లాపూర్ విలేజ్లో ఉంది. అల్లాపూర్ విలేజ్లో ఉన్నదంతా కూడా చెరువు అంతా కూడా 5 ఎకరాలు కబ్జా అయిపోయిందని హైదరాబాద్లో చెప్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళంతా కబ్జా చేసిన వాళ్ళని వదిలేసి మేము ఫ్రీగా పెట్టుకున్న ల్యాండ్ను మా లాక్కొని ఇది చెరువు అని చెప్తున్నారు. 22 ఎకరాల 10 గుంటల్లో లేఅవుట్ అయినప్పుడు ఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం టవర్ లైన్ రోడ్డు 80 ఫీట్ రోడ్డు అన్నది ఈ కింద గాయత్రి నగరు, వివేకానంద నగరు, బోర్బండ ఈ పీపుల్కి కన్వీనియంట్గా ఉంటుందని అప్పట్లో మాస్టర్ ప్లాన్లో పొందుపరచబడిన రోడ్డు. అది MMTSకి లింక్. అది రోడ్డు ఉండగా మాకు చెరువు మా లేఅవుట్లో మా ల్యాండ్లో 80 ఫీట్ రోడ్డు వదిలితేనే పర్మిషన్ ఇచ్చారు. టెంటివ్ లేఅవుట్ చెరువు పక్కన ఒక 2 ఎకరాలు గ్రీన్ జోన్ వదిలితేనే ఇచ్చారు పర్మిషన్. మాస్టర్ ప్లాన్ రోడ్డును మూసేసి చెరువు చేశాడు ఆయన. అంటే ఎంత దౌర్జన్యమైన ఆలోచన చూడండి. అల్లాపూర్ సున్నం చెరువులో తవ్వకాలు జరిపిన హైడ్రా సుందరీకరణ పనులు చేపట్టింది. ఈ క్రమంలోనే మారుతి హిల్స్ కాలనీకి చెందిన 86 ప్లాట్లను హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకుంది. దీన్ని సున్నం చెరువులో కలిపేసి విస్తరణ పనులు ప్రారంభించింది. అయితే తమ భూముల్ని హైడ్రా ఆక్రమించిందని మారుతి హిల్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్న న్యాయస్థానం ఆదేశాలను కూడా హైడ్రా పట్టించుకోలేదని అసోసియేషన్ ఆరోపిస్తోంది. అంతేకాదు 86 ప్లాట్లలో ఒకరు తిరిగి భవనం నిర్మించుకునేందుకు అధికారులే సహకరిస్తున్నారని చెబుతోంది. కోర్టు క్లియర్గా చెప్పింది, ఇది మ్యాటర్ అయ్యే వరకు మీరు పని చేయొద్దని చెప్పి పిలిచి మరీ చెప్పింది. మేము కోర్టుకి చెప్తున్నాం, వీళ్ళు పని చేస్తూనే ఉన్నారు. కోర్టుకు వచ్చి ఏం చెప్తున్నారు, మేము పని చేయలేదు అంటున్నారు. ఇక్కడ చూసే పని చేస్తున్నారు. మా దగ్గర డే టు డే ఎవ్రీ డే రికార్డింగ్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, విత్ పేపర్ దీంతో కూడా ఎవిడెన్స్ ఉంది. ఎవ్రీ డే ఉంది మా దగ్గర. కాబట్టి ఇస్తాను మీకు, రండి చూడండి, మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అది కోర్టుకి పెడతాం. మళ్ళీ కోర్టు ఏమంది, ఆ రోజు జడ్జ్ గారు ఏమన్నారు, మీ ఆఫీసర్స్కి మళ్ళీ నేను మసూరికి పంపిస్తాను ట్రైనింగ్కి, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళకి రూల్స్ తెలియదని అంత మాట అన్నారు. అంత మాట అన్న తర్వాత కూడా వీళ్ళు ఆపట్లేదు పని. మాకు LRS ఉంది, ULC ఉంది. ఇప్పుడు వరకు ప్రాపర్టీ పన్ను ఇప్పుడు కూడా కట్టామండి. అంటే గవర్నమెంట్కి డబ్బులు ఎలా అయిపోయినా పర్లేదు, మా దగ్గర నుంచి మాత్రం డబ్బులు లాక్కుంటున్నారు. వీళ్ళకి అవసరం అయితే అది ఇరగొట్టేస్తున్నారు. నిజంగా మాది రాంగ్ అయితే ఇరగొట్టమని ఆ రోజే మేము చెప్పామండి. కానీ కోర్టుని కూడా మీరు గౌరవించాలి కదా. కోర్టు నుంచి హోల్డ్ చేసింది, పని చేయొద్దు అంటే నుంచి కంటిన్యూగా పనులు చేసి మా ల్యాండ్ని డిస్టర్బ్ చేశారు సార్. అసలు మా ల్యాండ్ ఎక్కడుందో కూడా మాకు తెలియటం లేదు. అసలు కోర్టు తీర్పు వచ్చే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేయాలని మారుతి హిల్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. కూల్చివేసిన 86 ప్లాట్లను తిరిగి ఇవ్వాలని కోరుతోంది. మరి ఈ విషయంలో హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.